శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 367వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. నిన్న మనం చెప్పుకున్నటువంటి 6వ శ్లోకంలో మరొక గూఢార్థం కూడా ఉంది. ఏంటంటే, సమిష్టి ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉన్నట్లే వెష్టి ప్రపంచం అంటే మనం ఈ పిండాండం అన్నమాట. సమిష్టి ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉన్నట్లే ఈ పిండాండంలో కూడా, ఈ వెష్టి ప్రపంచంలో కూడా కన్ను, మనస్సు, వాక్కు అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటంటే, మనకు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలకు, కన్నుకి అధిష్టాన దేవత వచ్చి సూర్యుడు, అదేవిధంగా మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు, అదేవిధంగా వాక్కుకి అగ్ని అని ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవతలు ఉంటారు ఈ పిండాండంలో. అలాగా ఇక్కడ ఏంటంటే, మనలో ఈ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ అధిష్టాన దేవతలే బ్రహ్మాండ పురుషుల్లో ఇంద్రియాలు అన్నమాట. ఇది మనం ఒక్కరవ జాగ్రత్తగా ఈ పాయింట్ని పట్టుకోవాలి. మనలో పిండాండంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలందరూ బ్రహ్మాండ పురుషునికి ఇంద్రియాలుగా ఉంటారు. బ్రహ్మాండ పురుషునికి కన్నే సూర్యుడు అనమాట. మనకి సూర్యుడు వచ్చి కంటికి అధిదేవత, కానీ అక్కడ కన్నే సూర్యుడు అనమాట. అతనికి మనస్సే చంద్రుడు, అదేవిధంగా వాక్కే అగ్ని. ఇక్కడ మనసుకి అధిదేవత ఎవరంటే చంద్రుడు, వాక్కుకు అధిదేవత అగ్ని అన్నమాట. ఇక్కడ దేవతలుగా ఉన్నవారు అక్కడ ఇంద్రియాలుగా ఉంటారు. సూర్యుడు పరమాత్మని చేయాలి. అంటే ఇక్కడ చూడండి, పిండాండంలో మనం కంటితో పరమాత్మను చూసే వీలు లేదు. అక్కడ సూర్యుడు పరమాత్మని చేయజాలడు. ఇక్కడ కంటితో మనము పరమాత్మని చూసే వీలు లేదు అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అదేవిధంగా ఇంకా కూడా చెప్పాలంటే, కంటికి చూసే శక్తి ఆ పరమాత్మునిదే. లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి లేకపోతే ఇది మనసు ఇంద్రియం ద్వారా వచ్చి ఆ చూసే శక్తి ఉండదన్నమాట. అర్థమవుతుందా? పరమాత్మ నుంచే ఈ చూసే శక్తి కూడా మనకి వస్తుందన్నమాట. కాబట్టి కంటికి చూసే శక్తి కూడా పరమాత్మునిదే. ఇక్కడ మనము కేవలం కన్ను అని ఒక్క మాట చెప్పి వదిలేశారంటే, కేవలం ఒక కన్ను అనే కాదు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలకి సూచనగా కన్ను అని ఒక్క ఇంద్రియాన్ని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కంటికి పరమాత్మను చూసే శక్తి లేదు. అదేవిధంగా చెవుతో కూడాను మిగిలినటువంటి 4 జ్ఞానేంద్రియాలతో కూడాను పరమాత్మను చూసేటువంటి వీలు లేదు అనేది అర్థం అన్నమాట. అర్థమవుతుందా? సరే, అలాగే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు పరమాత్మ మామూలుగా మనస్సుకి అధిదేవత మన చంద్రుడు. ఈ చంద్రుడు పరమాత్మని ప్రకాశింపజేయజాలడు. ఇక్కడ పిండాండంలో చంద్రుడు మనసు ద్వారా పరమాత్మని మనం తెలుసుకోలేము. అక్కడ కంటి ద్వారా ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము, మనసు ద్వారా తెలుసుకోలేము. కాబట్టి మనస్సు అని చెప్పడం అర్థం ఏంటంటే, ఇక్కడ మళ్ళీ మిగిలిన అంతఃకరణం 4 ఉన్నాయి కదా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. ఈ 4 ద్వారా కూడాను మనం పరమాత్మని తెలుసుకోలేము. అక్కడ కన్ను అని చెప్పడం ద్వారా మిగిలిన 5 జ్ఞానేంద్రియాల ద్వారా చూడలేము. మనస్సు అంటే అంతఃకరణ ద్వారా మనం పరమాత్మని చూడలేము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అగ్ని పరమాత్మను తెలియజేయలేదు అన్నాడు. అంటే పరమాత్మ వాక్కుకు అందడు అని అర్థం. పరమాత్మ వాక్ అనేది కర్మేంద్రియాల్లో భాగం. చూడండి, ఇక్కడ కూడా వాక్కు అనేటువంటి ఒక్క కర్మేంద్రియం చెప్పి మిగిలిన కర్మేంద్రియాలు కూడాను అనే సూచన వస్తుంది అన్నమాట. మిగిలిన కర్మేంద్రియాలు 5 ద్వారా కూడాను పరమాత్మని చూడలేము. జ్ఞానేంద్రియాలు 5తోనూ పరమాత్మను చూడలేము, మనసుతోనూ చూడలేము, కర్మేంద్రియాలు 5తోనూ పరమాత్మని చూడలేము. అర్థమైందా? కాబట్టి ఈ సూర్యుడు మొదలైన ఈ దేవతలు అందరూ కూడాను, చంద్రుడైనా, సూర్యుడైనా, అగ్ని అయినా, వీళ్ళందరూ కూడాను పరమాత్మ అధీనంగా ఉండేటువంటి పరమాత్మకు ఉపకరణాలవి. ఏవి? సూర్యుడు, ఇక్కడ చెప్పిన సూర్యుడు,
చంద్రుడు, అగ్ని పరమాత్మకు ఉపకరణాలు ఇవి. ఇక్కడ కన్ను, మనస్సు, వాక్కు అనేటివి ఆత్మకు, అంటే మన జీవాత్మలో ఉన్నటువంటి ఆత్మకు ఉపకరణాలు. అక్కడేమో అవి పరమాత్మకు ఉపకరణాలు, ఇక్కడేమో ఇవి జీవాత్మకి ఉపకరణాలు. అయితే ఆ పరమాత్మ ఉపకరణాలైనా జీవాత్మ ఉపకరణాలైనా ఏవైనా సరే ఇవి పరమాత్మను తెలుసుకోలేవు అన్నది మనకి అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకొక రూపంగా చూస్తే ఇప్పుడు సూర్యుడు, కన్ను అనేది, సూర్యుడు, కన్ను ఈ రెండు కూడాను ప్రత్యక్ష ప్రమాణాలకు సంకేతాలు. అంటే ఇంద్రియాల ద్వారా ఏ ఏ విషయాలు అయితే గ్రహిస్తామో మనం వాటిని గ్రహించే విషయాలు ప్రత్యక్ష ప్రమాణం అంటాం. నేను కంటితో చూసిన దాన్ని ఓ ఇది ఇది అని. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలి అంటే ఎలా అనేటువంటి ప్రశ్నకు 3 ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే ఈ జ్ఞానేంద్రియాలతో చూసినటువంటి విషయాలను తెలుసుకోవడాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. జ్ఞానేంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణాలు. కొన్ని చూడకుండా ఊహిస్తాం, మనసుతో ఊహించి తెలుసుకుంటాం కొన్ని. ఉదాహరణకి ఆ కొండ వెనక ఎక్కడో పొగొస్తుంది, నేను పొగను చూశాను. ఆ పొగను చూసి నా మనసు ఏం చెప్తుంది, బహుశా అక్కడ నిప్పు లేనిది పొగ రాదు కదా, అక్కడ నిప్పు ఉంది అని చెప్తాం. ఇది అనుమానం, ఉండొచ్చు, ఉంది కాబట్టే పొగొస్తుంది, అనుమాన ప్రమాణం. ఇక 3వది శాస్త్ర ప్రమాణం. శాస్త్ర ప్రమాణం అంటే వేదం శాసించి చెప్పేది శాస్త్రం ఇది అని చెప్తే ఇంకా ఈ 2 ప్రమాణాలతో మనం నమ్మకం రాకపోతే శాస్త్ర ప్రమాణం ఖచ్చితంగా మనం నమ్మే తీరాలన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి 3 ప్రమాణాలు ఉన్నాయి. ఇక్కడ సూర్యుడు, కన్ను ప్రత్యక్ష ప్రమాణానికి సంకేతాలు. అంటే సూర్యుడు, కన్ను అంటే ఇంద్రియాల ద్వారా మనం గ్రహించేటువంటి విషయాలు కాబట్టి అవి. అదేవిధంగా ప్రత్యక్ష ప్రమాణాలు ఆత్మను తెలుసుకోలేవు, పరమాత్మను తెలుసుకోలేవు అనేది మనకి అర్థమైంది. ఇక చంద్రుడు మనస్సుకి ప్రమాణం కాబట్టి, మనసుకు సంకేతం కాబట్టి మనసు ద్వారా కూడా పరమాత్మని తెలుసుకోలేము. అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనం ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేము, అనుమాన ప్రమాణం ద్వారా కూడా తెలుసుకోలేము. ఇకపోతే అగ్ని, వాక్కు అనేటివి 2 కూడా శబ్ద ప్రమాణాలకు సంకేతాలు అన్నమాట. అంటే శాస్త్ర ప్రమాణాలు, శబ్ద ప్రమాణాలు, వేద ప్రమాణం. శబ్ద ప్రమాణం సైతము అంటే అగ్ని, వాక్కు ద్వారా కూడా తెలుసుకోలేము. అంటే ఇక్కడ ఏంటంటే శబ్ద ప్రమాణాలతో సైతము పరమాత్మని మనం తెలుసుకోలేము అని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే పరమాత్మ అప్రమేయుడు, ఆయన కొలత వేయలేవు, ప్రమేయానికి అందడు కాబట్టి ప్రత్యక్ష, అనుమాన, శాస్త్ర ఏ ప్రమాణాలు కూడాను ఆయనని పట్టివ్వలేవు, వాటి ద్వారా మనం తెలుసుకొనలేము అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అన్ని ప్రమాణాలని ప్రకాశించేటువంటి సాక్షిగా ఉన్నటువంటి ఆయన సాక్షీభూతుడైన వాడు పరమాత్మ. కాబట్టి ఈ 3 ప్రమాణాల ద్వారా మనం తెలుసుకోలేము అన్నది మనకి ఇక్కడ అర్థమైంది. అయితే ఇప్పుడు చూడండి, మరి ఆత్మ పరమాత్మని వాక్కుతో కానీ లేకపోతే తెలుసుకోలేకపోతే వాక్కుతో తెలుసుకోలేము అని చెప్తున్నారు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. వాక్కుతో తెలుసుకోలేకపోతే ఇప్పుడు ఈ బోధలు, ఉపదేశాలు సారమేంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే పరమాత్మ అది ఇది అని చెప్తున్నామే, మరి పరమాత్మ అన్ని గురించి మనం వాక్కుతో చెప్తున్నామే, మరి వాక్కుతో తెలుసుకోలేకపోతే వీళ్ళు చేసే ఉపదేశాలన్నీ కూడా, ఈ బోధలన్నీ కూడాను ఎట్లా, ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడాను ఎలా అనేటువంటి ఒక శంక మనకి రావచ్చు అన్నమాట. దీనికి ఏమంటే ఇంకా కూడా శాస్త్రం కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? తంత్వోపనిషదౌ పురుషం అంటుంది. అంటే ఏంటంటే పరమాత్మ ఉపనిషత్ ప్రతిపాద్యుడు అని చెప్తుంది. అంటే ఉపనిషత్తులు ప్రతిపాదిస్తాయి, పరమాత్మని చెప్తాయి అని మనకి వేదం కూడా చెప్తోంది. మరి ఆ వేదం మాట కూడా అసత్యం అవుతుంది కదా. వాక్కుతో చెప్పలేకపోతే ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడాను పరమాత్మని ఎలా చెప్తాయి అన్నటువంటి ఆ శంకకు కొంచెం క్లారిఫికేషన్ కూడా ఇక్కడ మహాత్ములు ఇస్తున్నారు అనమాట. ఏమంటున్నారు? వాక్కు 2 రకాలు అంటారు, లౌకిక వాక్కు, అలౌకిక వాక్కు. ఇందులో లౌకిక వాక్కుకు పరమాత్మ, లౌకికమైన మామూలు ప్రాపంచికమైన మాటలు అన్నమాట. ఈ మాటలు పరమాత్మని తెలియజేయలేవు. లౌకిక వాక్కు సాక్షి పరమాత్మను తెలియజేవి. అలౌకిక వాక్కు అంటే ఏంటంటే ఉపనిషత్తు ప్రతిపాదితమైనటువంటి శాస్త్రాలన్నీ చెప్పేటువంటి మాటలన్నీ కూడాను అలౌకిక వాక్కులు అంటారు. అయితే ఈ అలౌకిక వాక్కులు కూడా పరమాత్మని సాక్షాత్తుగా నేరుగా ఇది అని చూపలేవు, సాక్షాత్తుగా చూపలేవు, తెలపలేవి.
ఒకవేళ అలా తెలిపినట్లేదు పరమాత్మ ఇది అని సాక్షాత్గా చెప్పినట్లయితే పరమాత్మ ఏమో దృశ్య వస్తువు అయిపోతాడు మనకి. పరమాత్మ దృశ్య వస్తువు కాదు. కాబట్టి ఈ శాస్త్ర అలౌకిక వాక్కులు కూడాను పరమాత్మని డైరెక్ట్గా చూపలేవు, మనకి సాక్షాత్తుగా చూపలేవు అన్నమాట. మరి ఇవి చేపట్టేటువంటి పద్ధతి ఏంటి అంటే పరమాత్మను ఏంటంటే పరమాత్మ కాని పదార్థాలన్నిటినీ, వ్యతిరేకమైన పదార్థాలన్నీ తీసేస్తూ పోతుందన్నమాట. అర్థమవుతుందా? తీసేస్తూ పోయినప్పుడు ఆ పరమాత్మ చివరికి స్వయం ప్రకాశకుడు కాబట్టి ఇతరుల సహాయం లేకుండా తానే అట్లా వెలుగుతూ ఉంటాడనమాట, తానే బయటపడతాడనమాట. పరమాత్మ కాని పదార్థాన్ని అంతటిని ఆ పైన తొక్క తోలు అంతా తీసి పాడేస్తే ఆ పరమాత్మ తనకు తానుగా ప్రకాశవంతంగా కనపడతాడనమాట. ఇది ఈ అలౌకిక వాక్కున్నటువంటి శక్తి కూడాను. ఇప్పుడు సీతమ్మ వారు ఉంది, వాళ్ళు వనవాసం చేసేటప్పుడు రామయ్య సీతమ్మ అందరూ వనవాసంలో వెళ్ళినప్పుడు ఋషి కూటాలకి చేరేవాళ్ళు అనమాట. అందరూ కూడాను అమ్మవారు స్వామివారు రాముల వారు సీతమ్మతో ఏతించారని ఋషిపత్నులు అందరూ కూడాను, ఆడవాళ్ళందరూ కూడాను వచ్చి ఆయన ఆసీనులు అయి ఉంటే చుట్టుముట్టి అందరూ కూర్చుని ఉంటారు అన్నమాట. కూర్చుని ఉంటే అక్కడ ఉన్న స్త్రీలకి అక్కడ రామునితో పాటు ఇంకా లక్ష్మణుడు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎవరైనా ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడాను రాముడు ఎవరు అన్నది ఒక సంశయం కలిగి ఉండొచ్చు. ఎవరు రామయ్య అని సీతమ్మని అడిగినప్పుడు సీతమ్మ మామూలుగా సదాచారం కలిగినటువంటి ఆ పుణ్య స్త్రీలు ఏంటంటే వాళ్ళ భర్త పేరును చెప్పడం అన్నది నిషిద్ధం అనేది ఉంది కాబట్టి ఈ తల్లి గమ్మను ఉంటుంది. ఆ పక్కన ఋషిపత్నులు వారా అని ఒకరిని చూపిస్తారు, కాదు ఇంకొకరా ఈ వీరా 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 అంటూ అందరినీ చూపగా అందరూ పోగా మిగిలినటువంటి రాముడు అక్కడ ఆయనేనా రామయ్య అని వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నమాట. ఇలాగే పరమాత్మ కాని దాన్ని అంతటినీ తీసేస్తూ పోతే పరమాత్మ నిలిచిపోతాడు. ఇది అలౌకిక వాక్కు యొక్క పని అన్నమాట. ఇటు శృతిమాత కూడా తన భర్త అయినటువంటి ఆ పరమాత్మను డైరెక్ట్గా చూపదనమాట. దృశ్య వస్తువులన్నీ అంటే ఈ ఆత్మని కప్పి ఉన్నటువంటి ఏంటిది ముందున్న కోశాలు ఉన్నాయి, పంచకోశాలు. ఏం కోశాలు? ఆనందమయ కోసము, విజ్ఞానమయ కోసము, మనోమయ కోసము, ప్రాణమయ కోసము, తర్వాత ఈ అన్నమయ కోసము, 5 కోశాలు ఉన్నాయి. ఈ కోసమా కాదు, ఈ కోసమా కాదు, ఈ కోసమా కాదు 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 అంటూ ఆఖరాన పరమాత్మ. అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు, జాగ్రత్తలో ఉన్న జాగ్రత్త కాదు, జాగ్రత్తలో ఏది ఉందో, అదేవిధంగా స్వప్నంలో ఏది ఉందో, సుషుప్తులో ఏది ఉందో అంటూ లేని కాని వాటిని అన్నిటి నేతి 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 అనేటువంటి వాక్యం ద్వారా తీసేయడం ద్వారా ఆ మిగిలినటువంటి పరమాత్మ స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ ఇతరుల సహాయం లేకుండానే తనకు తానే తెలుపుకుంటాడు. ఇది శృతి పాటించేటువంటి మార్గం అన్నమాట. కాబట్టి ఇది ఈ విధంగా మా పరమాత్మని తనకు తానే ఆయన స్వయం ప్రకాశుడుగా చూపించుకుంటాడనమాట. కాబట్టి అర్జున, అన్నిటికీ అతీతమై అన్నింటికీ ప్రకాశమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి వెలుగుచున్నటువంటి నా స్వరూపమే పరంధామము. పరంధామం వేరు, నేను వేరు కాదు. అన్నిటికీ మూలమైనటువంటి నా స్వరూపమే పరంధామము. దాన్ని ఆ పరంధామాన్ని ఎక్కడో లేదు, స్వాత్మలోనే, నాలోనే, ఆత్మలోనే ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జన్మ జర మరణ రూపమైనటువంటి సంసారం నుండి బయటపడతారయ్యా అర్జున అని చెప్తున్నారు. ముగిస్తున్నారు ఈ 6వ శ్లోకాన్ని స్వామి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. సర్వం శ్రీమూర్తి చరణారందాత్. ఓం శాంతి.